హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో వొకాబులరీ మనకి ఎగ్జామ్లో వొకాబులరీ ఎలా అటెంప్ట్ చేయాలని చూద్దాం. ఈ వీడియో అనేది మనకి సింగరేణి జూనియర్ అసిస్టెంట్కి కానీ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ ఎంటీఎస్ కానీ రాసే వాళ్ళందరికీ యూజ్ అవుతుంది. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. దానివల్ల ఏంటంటే మీకు ఎగ్జామ్లో ఒక వొకాబులరీ క్వశ్చన్ని మనం అటెంప్ట్ చేయాలంటే ఎలా అటెంప్ట్ చేయాలనేది మనకు తెలుస్తుంది. ఓకే, వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ మనకేమి ఇచ్చిండు, ఫ్యాటిగ్ అని ఇచ్చిండు. ఓకే, ఫ్యాటిగ్కి కింద 4 ఆప్షన్స్ ఇచ్చిండు. ఈ ఆప్షన్స్లో నుంచి మనం ఆన్సర్ సెలెక్ట్ చేయాలి. ఓకే, చాలామందికి ఇంగ్లీషు అంటే చేస్తారు కానీ 100% రాదు. మినిమం నాలెడ్జ్ ఉండాలి ఇలా చేయాలంటే కూడా. చూడండి, ఇప్పుడు కింద 4 ఆప్షన్స్ ఇచ్చిండు కదా. ఫ్యాటిగ్కి మీనింగ్ ఏమి ఇచ్చిండు, ఇక్కడ లివ్లీనెస్ ఇచ్చిండు, వియరీనెస్ ఇచ్చిండు, ఫ్రెష్నెస్ ఇచ్చిండు, బ్రైట్నెస్ ఇచ్చిండు. ఓకే, ఇక్కడ ఈ 4 చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ లివ్లీనెస్కి, ఫ్రెష్నెస్కి, బ్రైట్నెస్కి సేమ్ మీనింగ్ అనిపిస్తుంది కదా. కొంచెం ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండాలి చేయాలంటే. అసలు లేకుంటే మనమైతే ఏం చేయలేం. చూడండి, లివ్లీనెస్కి, ఫ్రెష్నెస్కి, బ్రైట్నెస్కి సేమ్ మీనింగ్ ఉంటుంది. ఓకే, ఫ్రెష్నెస్ అంటే ఫ్రెష్గా ఉండడం, బ్రైట్నెస్ అంటే కూడా అదే సేమ్, బ్రైట్గా అందంగా కనిపించడం. లివ్లీనెస్ అంటే అదే యాక్టివ్గా ఉండడం అన్నట్టు. ఓకే, ఇక్కడ కొంచెం మనకి డిఫరెంట్గా కనిపిస్తుంది ఏంటంటే వియరీనెస్. ఓకే, ఫ్యాటిగ్కి వియరీనెస్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, దీంతో పాటు ఫ్యాటిగ్ అంటే ఏంటిది కూడా తెలుసుకుందాం తెలుగులో. ఫ్యాటిగ్ అంటే ఏంటంటే అలసిపోవడం. ఓకే, మనం అలసిపోతాం కదా, అట్లా అలసిపోవడాన్ని ఇంగ్లీష్లో ఫ్యాటిగ్ అంటాం. ఓకే, దీనికి ఇంకొకటి ఉంటుంది, ఇండిఫాటిజిబుల్ అని మనకు ఒకటి ఉంటుంది. దానికి ఆపోజిట్ అన్నట్టు, ఎప్పటికీ అలసిపోరు కదా, వాళ్ళని మనం ఏమంటామంటే ఇండిఫాటిజిబుల్ అంటాం. ఓకే, ఫ్యాటిగ్ అని మీకు ఎక్కడ కనపడ్డా, FATIGEU ఫ్యాటిగ్ అని ఎక్కడ కనపడ్డా అలసిపోవడం అన్నట్టు. ఓకే, దాని ముందు ఇన్ కానీ అది కానీ ఏదైనా యాడ్ అయితే దానికి ఆపోజిట్ మీనింగ్ వస్తుంది అన్నట్టు. ఓకే, ఇట్లా నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీరు వొకాబులరీ నేర్చుకున్నారు కదా, ఈ 4 ఆప్షన్స్ గురించి కూడా తెలుసుకోవడానికి ట్రై చేయండి. దానివల్ల ఏంటంటే మనం ఎక్కువ వర్డ్స్ నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వర్డ్లోకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ వర్డ్ మనకి ఇక్కడ ఏముందంటే ఇగ్నోమినీ అని ఉంది. ఓకే, ఇగ్నోమినీకి కింద 4 ఆప్షన్స్ ఉన్నాయి సేమ్, ఎస్టీమ్, వర్చ్యూ, మొరాలిటీ, డిస్గ్రేస్. ఓకే, ఇప్పుడు వీటిని చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్టీమ్ అంటే అదే సెల్ఫ్ ఎస్టీమ్ అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నట్టు. ఓకే, వర్చ్యూ అన్న కూడా సేమ్ అదే మీనింగ్ వస్తుంది, హై మోరల్ వాల్యూస్ ఉంటాయి కదా, ఆ పర్సన్స్ని మనం వర్చ్యూ అని చెప్పొచ్చు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ మొరాలిటీ, సేమ్ మొరాలిటీ అన్న కూడా సేమ్ ఇవే మీనింగ్ వస్తుంది, మోరల్ వాల్యూస్. ఎస్టీమ్ అన్న అదే సెల్ఫ్ మోరల్ వాల్యూస్ ఎక్కువ ఉంటే ఎస్టీమ్ అంటాం. వర్చ్యూ అంటే హై మోరల్ వాల్యూస్ ఉంటాయి. మొరాలిటీ అంటే సేమ్ మోరల్ ఫాలో అయ్యే వాళ్ళని మొరాలిటీ అంటాం. ఓకే, ఇక్కడ డిఫరెంట్గా ఉంది ఏంటంటే డిస్గ్రేస్. ఈ డిస్గ్రేస్ డిఫరెంట్గా ఉండడమే కాదు, ఈ మూడింటికి ఆపోజిట్ వర్డ్ అన్నట్టు. ఓకే, ఇట్లా మనకి ఏంటంటే టోన్ తెలిసిపోతుంది అన్నట్టు మనం చూడగానే. ఈ 3 సేమ్ ఉన్నాయి. మనం ఇప్పుడు ఒకవేళ ఏది ఆన్సర్ పెట్టినా ఒకదానికి 3 ఆన్సర్స్ అయితే ఉండవు కదా, ఉండవు 3 ఆన్సర్స్ అయితే ఉండవు, ఓన్లీ 1 ఆన్సర్ ఉంటుంది కాబట్టి ఈ మూడింటిని ఎలిమినేట్ చేసేసి మన ఆన్సర్ ఇది పెట్టాలన్నట్టు. డిస్గ్రేస్ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, డిస్గ్రేస్ అంటే తక్కువ చేసి చూడడం. ఓకే, రెస్పెక్ట్ ఇవ్వకుండా చూడడం అలా. దీన్ని ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇగ్నోమినీ అని ఉంది కదా, దీన్నే మనం ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి ఇక్కడ ఇగ్నోమినీలో చూడండి ఇక్కడ దీన్ని మనం సింపుల్గా డివైడ్ చేయొచ్చు. మినీ అంటే ఏంటిది, మనకి చిన్న అని తెలుసు కదా. ఇగ్నో ఉంది కదా, ఇగ్నోర్ యాజ్ మినీ. ఇగ్నోర్ అంటే మనకు తెలుసు, ఇగ్నోర్ అంటే ఏంది, వాడు మనల్ని ఇగ్నోర్ చేస్తున్నట్టే పట్టించుకోకపోవడం. మినీ అంటే తక్కువ, మనల్ని తక్కువ చేసి చూసి పట్టించుకోకపోవడం. ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఇగ్నోర్ యాజ్ మినీ. ఓకే, మనల్ని తక్కువ చేసి చూసి మనల్ని ఇగ్నోర్ చేస్తారు అన్నట్టు. ఓకే, అంటే మనల్ని ఏం చేస్తారు, వాళ్ళు అవమానిస్తారు అన్నట్టు. డిస్గ్రేస్ అంటే దాని అర్థం అదే అన్నట్టు. ఓకే, ఇది నెక్స్ట్ వర్డ్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకున్న వర్డ్ ఏంటంటే ఎలూఫ్ అని చూడండి. ఓకే, ఎలూఫ్, AOOF. ఇక్కడ మన కింద ఆప్షన్స్ ఏమైనా డిటాచ్డ్, ప్రొటెక్టెడ్, రాకీ, స్టడీ. ఓకే, ఇందులో మనకు చూసుకున్నట్లయితే రాకీ, స్టడీ ఇవి రెండింటికి సేమ్ మీనింగ్ వస్తుంది. రాకీ అంటే స్ట్రాంగ్ ఉండడం, స్టడీ అన్నా స్ట్రాంగ్ ఉండడం, అంతే కదా. రాకీ, ఇవి రెండింటికి సేమ్ మీనింగ్ వస్తుంది కాబట్టి ఈ రెండు మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. ఓకే,
మ్యాక్సిమం ఛాన్సెస్ ఉండవు, కొన్ని ప్లేస్లలో ఎగ్జాక్ట్లీ వస్తాయి కానీ సో మ్యాక్సిమం కేసెస్లో చెప్తున్నా నేను. ఓకే, సో ఒక 90% కేసెస్లో చెప్తున్నా. మళ్ళీ కొన్ని పట్టుకొని ఇక్కడ వస్తున్నది కదా సార్ అని అనొద్దు. ఓకే, సో 90% కేసెస్, ఎందుకంటే మనకి నెగిటివ్ మార్క్స్ లేవనుకో సో ఇలా చేయడం వల్ల మనకి చాలా ప్లస్ అవుతుంది. నేను కూడా పర్సనల్గా కొన్ని ఎగ్జామ్స్ రాసినప్పుడు నాకు చాలా అంటే చాలా బాగా యూజ్ అయ్యేవి. ఓకే, సో నెగిటివ్ మార్క్స్ లేనప్పుడు యూజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ఏమున్నాయి మనకి, ఇక్కడ డిటాచ్డ్, ప్రొటెక్టెడ్ రెండు ఉన్నాయి. ఓకే, సో ఇవి రెండింటికి ఆల్మోస్ట్ కొంచెం డిఫరెంట్ టోన్ ఉందని చెప్పొచ్చు. ఓకే, సో రెండు సేమ్ టోన్ ఉండే ఛాన్స్ అయితే లేదు. సో రెండింటికి కొంచెం డిఫరెంట్ టోన్ ఉన్నది కాబట్టి రెండింటిలో ఏదో ఒకటి మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఎలూఫ్, సో దీనికైతే మనం కొంచెం మీనింగ్ తెలియాల్సిందే. సో మనం ఏం చేయలేం. ఇక్కడ చూడండి ఎలూఫ్, దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది చెప్దాం. ఎలూఫ్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఎలూఫ్ మీన్స్, ఎలూఫ్ని మనం ఏం చెప్పొచ్చు, ఎలోన్ ఫ్రమ్ అని రాసుకోవచ్చు ఎలూఫ్ని. ఓకే, సో ఎలోన్ ఫ్రమ్ అంటే ఒంటరిగా ఉండడం. ఓకే, సో ఒకరి నుంచి ఒంటరిగా ఉండడం అంటే సో వాళ్ళ నుంచి మనం ఒంటరిగా ఉంటున్నాం అంటే ఏంటంటే అటాచ్మెంట్ అంటే కలవడం, డిటాచ్మెంట్ అంటే విడిపోవడం. ఓకే, సో ఎలూఫ్ మీన్స్ ఎలోన్ ఫ్రమ్. ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇట్లా మీరు ఏమైనా ట్రిక్స్ క్రియేట్ చేసుకోండి మీరుకి ఒక వర్డ్కి. ఓకే, సో అట్లా క్రియేట్ చేసుకుంటే చాలా ఈజీ గుర్తుంటుంది. ఎలూఫ్ మీన్స్ ఎలోన్ ఫ్రమ్. ఓకే, సో నెక్స్ట్ వర్డ్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ మనకు ఉన్న వర్డ్ ఏమొచ్చిందంటే ఇంటెన్సిఫై. ఓకే, సో ఇంటెన్స్ అంటే ఏంటన్నట్టు ఎనర్జీ. దేనైనా ఇంటెన్స్, అరే పర్ఫార్మెన్స్ ఇంటెన్స్గా ఉందంటే హై ఎనర్జెటిక్గా ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చేలాగా ఉంటే దాన్ని ఇంటెన్సిఫై అంట. ఓకే, సో కింద ఉన్న 4 ఆప్షన్ చూసుకుంటే ఎలిమినేట్, డిస్ట్రాయ్, టర్మినేట్. ఓకే, సో చూడండి ఎలిమినేట్కి టర్మినేట్కి ఆల్మోస్ట్ సేమ్ మీనింగ్ వస్తుందా, అంతే కదా. సో ఎలిమినేట్ అంటే తీసేయడం, టర్మినేట్ అన్న అంతే ఎండ్ చేయడం. ఓకే, సో డిస్ట్రాయ్ కూడా ఆల్మోస్ట్ ఈ రెండింటికి మధ్యలోనే వస్తుంది చూడండి మీనింగ్ కూడా. ఓకే, సో డిస్ట్రాయ్ కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. సో దానికి సంబంధం లేని ఈ 3 కాకుండా డిఫరెంట్గా ఉంది ఏంటంటే స్ట్రెంగ్తెన్. ఓకే, సో స్ట్రెంగ్తెన్ అనేది మన ఆన్సర్ అవుతుంది. సో దాంతో పాటుగా మనం ఇంటెన్సిఫై అనే దానికి కూడా ఇది మీనింగ్ ఇస్తుంది చూడండి, ఇంటెన్సిఫై. ఓకే, సో దేన్నైనా ఇంటెన్సిఫై చేయడం అంటే దాని అర్థం ఏంటిది, స్ట్రెంగ్తెన్ చేయడం అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ ఏంటంటే ఎగ్జాస్పరేట్. ఓకే, సో ఎగ్జాస్పరేట్ ఇక్కడ చూడండి డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇన్ఫ్యూరియేట్, అప్రిషియేట్, ఇమిటేట్, డెస్పరేట్. ఓకే, సో చూడండి ఇక్కడ చూడండి మనకి ఇందులో కొన్ని ఆప్షన్స్ని మనం ఈజీగా ఎలిమినేట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇక్కడ అప్రిషియేట్కి డెస్పరేట్కి ఆల్మోస్ట్ ఆపోజిట్ మీనింగ్ ఉంది చూడండి. అప్రిషియేట్ అంటే ఏం చేస్తాం మనం, పోగొడతాం అన్నట్టు. ఓకే, సో డెస్పరేట్ అంటే నిరాశపరచడం అన్నట్టు. ఓకే, సో ఒక పర్సన్ని నిరాశపరచడం, ఒక పర్సన్ని పొగటం, ఈ రెండింటికి డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి కాబట్టి సో ఏంటంటే మ్యాక్సిమం రెండింటిలో ఏదో ఒకటి మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే దీనికి కాదు, సో రెండు సేమ్ మీనింగ్ లేవు, ఇవి ఆపోజిట్ ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ ఇమిటేట్, ఇంకొకటి ఇన్ఫ్యూరియేట్ అని ఉంది. ఓకే, సో ఇమిటేట్ అంటే మనం ఎవరైనా ఇమిటేట్ చేయడం. సో దీంట్లో ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్లలో ఒకదానికొకటి సంబంధం లేదు. సో ఇలాంటి టైంలో మనం ఖచ్చితంగా ఒరిజినల్ మీనింగ్ మనకు తెలిసి ఉండాల్సింది. ఓకే, సో లేదా టోన్ని బట్టి మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే, సో ఎగ్జాస్పరేట్, దీని టోన్ మనకి ఎట్లా ఉంది, పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అంటే సో ఆల్మోస్ట్ నెగిటివ్ టోన్ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఇది ఎట్లా తెలుస్తుంది అంటే మనం కొన్ని చదువుతుండగా మనకి టోన్ అర్థమవుతుంటుంది అన్నట్టు. ఓకే, సో ఎగ్జాస్పరేట్ అనేది మనకి ఇక్కడ నెగిటివ్ టోన్. ఓకే, సో పాజిటివ్ టోన్ వచ్చే ఛాన్స్ అయితే లేదు. ఓకే, సో నెగిటివ్ టోన్ కాబట్టి అప్రిషియేట్ మన ఆన్సర్ కాదు. అప్రిషియేట్ అనేది పాజిటివ్ కదా, సో అది మన ఆన్సర్ కాదు. ఇంకేముంది మనకి ఇక్కడ ఇమిటేట్, డెస్పరేట్. ఇమిటేట్ అనేది న్యూట్రల్ వర్డ్ అన్నట్టు. ఓకే, సో దాన్ని మనం పాజిటివ్ ఇమిటేట్ చేయొచ్చు, నెగిటివ్ ఇమిటేట్ చేయొచ్చు. డెస్పరేట్ అంటే నిరాశపరచడం. ఓకే, సో ఇక్కడ చూడండి ఇన్ఫ్యూరియేట్, దీని ఆన్సర్ యాక్చువల్గా ఇన్ఫ్యూరియేట్ అంటే మన తెలుగులో ఏం చెప్పొచ్చు అంటే రెచ్చగొట్టడం. ఓకే, సో ఎవరన్నా రెచ్చగొడతారు చూడండి, ఇన్ఫ్యూరియేట్ అంటాం మనం దాన్ని. ఓకే, సో రెచ్చగొట్టడం. ఎగ్జాస్పరేట్ అన్న ఇన్ఫ్యూరియేట్ అన్న సేమ్, గుర్తుపెట్టుకోండి దీన్ని, ఎగ్జాస్పరేట్. ఓకే, సో ఎగ్జాస్పరేట్ అంటే ఇన్ఫ్యూరియేట్, రెచ్చగొట్టడం. ఓకే, సో నెక్స్ట్ వర్డ్. ఓకే, సో నెక్స్ట్ వర్డ్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఏంది, ఇది డిజాస్ట్రస్. ఓకే, సో డిజాస్ట్రస్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ. డిజాస్టర్స్ అంటే అటర్ ఫ్లాప్, మూవీస్ అయితేనే అటర్ ఫ్లాప్ అంట, లేదా ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ వస్తుంది కదా మనకి ఇక్కడ,
ఓకే. సో దాన్ని న్యాచురల్ డిజాస్టర్ అంటాం. ఓకే. సో డిజాస్టర్. ఇక్కడ చూడండి మనకి ఇంప్రెసివ్, ఇక్కడ డిజాస్టర్ అంటేనే ఖచ్చితంగా నెగిటివ్ది. ఓకే. సో ఇంప్రెసివ్ అనేది ఇక్కడ ఏంటిది పాజిటివ్ అన్నట్టు. ఓకే. సో ఇది మన ఆన్సర్ అయ్యే ఛాన్సే లేదు. ఓకే. సో నెగిటివ్కి పాజిటివ్ సినానిమ్ అయ్యే ఛాన్స్ ఉందంటే లేదు. ఓకే. సో ఇక్కడ మనం అన్నీ చూస్తూనే సినానిమ్స్, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. సినానిమ్స్ డిజాస్ట్రస్ నెగిటివ్, సో ఇంప్రెసివ్ పాజిటివ్, ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉందంటే లేదు. సో ఫస్ట్ దాన్ని ఎలిమినేట్ చేసుకోండి. ఇక నెక్స్ట్ ఏమున్నాయి మనకి ఇక్కడ నాయిసీ, విక్డ్, కలామిటస్. ఓకే. సో ఇవి 3 నెగిటివ్ వర్డ్స్ అనుకోండి. సో నాయిసీ అనేది మనకి ఎక్కడ దేనికి సంబంధించింది, సౌండ్కి సంబంధించింది. ఓకే. సో డిజాస్టర్ అనేది ఓన్లీ సౌండ్కి సంబంధించింది కాదు. డిజాస్టర్ అంటే ఏంటిది అనేది మనకి ఇక్కడ ఏదైనా విపత్తు అంటాం తెలుగులో. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే డిజాస్టర్ అంటే విపత్తుని మనం డిజాస్టర్ అంటాం. ఓకే. సో విపత్తు మనకు జరుగుతుంటాయి కదా ఏదైనా, ఇప్పుడు కరోనా కూడా సో వన్ ఆఫ్ ది డిజాస్టర్ అన్నట్టు. ఓకే. సో ఏదైనా సునామీ ఇలా వస్తే వాటిని డిజాస్టర్ అంటారు. ఓకే. సో నాయిసీ అంటే బాగా సౌండ్ ఉంటే దాన్ని నాయిసీ అంటాం. ఓకే. సో ఇది కూడా మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ విక్డ్, కలామిటస్. ఓకే. 2 ఉన్నాయి. సో విక్డ్ అంటే అర్థమైందంటే ఇప్పుడు నేర్చుకోండి మీరు ఇప్పుడు. సో విక్డ్ అంటే సో మోరల్ వాల్యూస్ లేని వాళ్ళని మనం విక్డ్ అంటాం. ఓకే. సో వితౌట్ మోరల్స్. ఓకే. సో మనం చాలామందిని చూస్తుంటాం. ఓకే. సో మ్యాక్సిమం ఇది పర్సన్స్కి ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఓకే. సో వితౌట్ మోరల్స్. ఓకే. సో ఇది గుర్తుపెట్టుకోండి. విక్డ్ అంటే వితౌట్ మోరల్స్, మోరల్ వాల్యూస్ ఎవరికైతే ఉండవో వాళ్ళని మనం విక్డ్ పర్సన్స్ అంటాం. ఓకే. సో ఈ డిజాస్టర్స్కి విక్డ్కి సంబంధం ఉందంటే లేదు. సో నెక్స్ట్ ఏంది కలామిటస్. ఓకే. సో న్యాచురల్ కలామిటీ అంటాం కదా చూడు మనం. ఓకే. సో న్యాచురల్ కలామిటీ సహజ విపత్తు. ఓకే. సో నేచర్లో వాటంతటా వస్తాయి, తుఫాన్ కానీ సునామీ కానీ ఇలాంటివి వస్తుంటాయి అన్నట్టు. ఓకే. సో ఇవన్నీ న్యాచురల్ కలామిటీస్ ఉంటాయి, లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్ అని మనం చదువుతాం చూడండి. ఓకే. సో ఇవి 2 ఒకే దానికి సంబంధించింది కాబట్టి డిజాస్టర్కి ఎగ్జాక్ట్ మీనింగ్ అంటే మనం ఏం చెప్పొచ్చు, కలామిటస్. ఓకే. సో నెక్స్ట్ వర్డ్. ఓకే. సో చూడండి నెక్స్ట్ వర్డ్ మనకి ఏంటంటే ఫ్యూజ్ అని వచ్చింది. ఓకే. సో ఈ ఫ్యూజ్కి మనం సినానిమ్ రాయాలి. ఓకే. సో చూడండి 4 ఆప్షన్ చూసుకుంటే కరెక్ట్, అన్యూజ్డ్, బ్రేక్, కంబైన్డ్. ఓకే. సో ఇక్కడ మనకి ఇక్కడ ఏముంది అన్ని డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ బ్రేక్ చేయడం, కంబైన్ చేయడం ఒక్కొక్క దానికి ఒకటి ఆపోజిట్ మీనింగ్స్ ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ కరెక్ట్, అన్యూజ్డ్, బ్రేక్, కంబైన్ ఉంది కదా. సో సింపుల్గా ఫ్యూజ్ని మనం సింపుల్ గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఫ్యూజ్ మన ఇంట్లో ఫ్యూజ్ ఉంటుంది కదా. సో ఫ్యూజ్ మనం ఏం చేస్తాం మామూలుగా ఏముంటుంది ఇక్కడ ఇలా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఒకటి హోల్ టైప్లో ఉంటుంది అన్నట్టు. ఓకే. సో మనం ఇంకొక దానికి ఏం చేస్తాం, ఇలా పొడుగున్న దానికి సో వైర్తోని కంబైన్ చేస్తాం. ఓకే. సో ఈ ఫ్యూజ్తోని కంబైన్ చేసి ఈ కనెక్షన్ని కంబైన్ చేస్తున్నాం అన్నట్టు. ఓకే. సో చిన్న వైర్తో కంబైన్ చేస్తున్నాం అంతే కదా. సో ఫ్యూజ్ అంటే ఏంటిది మనకి ఇక్కడ కంబైన్ అన్నట్టు. ఓకే. సో కంబైన్. సో మళ్ళీ ఇది బ్రేక్ అవుతుంది కదా అని బ్రేక్ అని గుర్తుపెట్టుకోకుండా అట్లా కాదు. ఫ్యూజ్ అంటే కంబైన్. ఇప్పుడు ఫ్యూజ్ పోయింది అంటే బ్రేక్ అయింది అన్నట్టే కదా. సో ఫ్యూజ్ బ్రేక్ అయింది, కానీ ఫ్యూజ్ అంటే ఏంది, కంబైన్ చేయాలి. మనం కంబైన్ చేస్తేనే పవర్ సప్లై వస్తుంది. ఓకే. సో ఫ్యూజ్ అంటే దాని అర్థం ఏంటంటే కంబైన్ అన్నట్టు. ఓకే. సో ఫ్యూజ్. ఓకే. ఫ్యూజ్ అంటే కంబైన్. ఇంకేముంటుంది మనకి ఇక్కడ న్యూక్లియర్ ఫ్యూజియన్ అని ఉంటుంది. ఓకే. సో ఇది కూడా ఇంపార్టెంట్, ఫ్యూజియన్. ఓకే. సో ఫ్యూజ్ అంటే కంబైన్ కదా. సో ఫ్యూజియన్ అన్నా కూడా కంబైన్ వస్తుంది అన్నట్టు. ఓకే. సో గుర్తుపెట్టుకోండి, ఫ్యూజ్ అన్న, ఫ్యూజియన్ అన్న, న్యూక్లియర్ ఫ్యూజియన్ అని మనకు వస్తాయి కదా. ఓకే. సో 2 న్యూక్లియస్ కంబైండ్ అయ్యి ఏర్పడదాన్ని న్యూక్లియర్ ఫ్యూజియన్ అంటే, న్యూక్లియర్ ఫ్యూజియన్ అని ఉంటుంది, అది వేరే. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకుంటే అది గుర్తుంటుంది మనకి. ఓకే. సో నెక్స్ట్ వర్డ్ చూద్దాం. ఓకే. సో నెక్స్ట్ వర్డ్ మనకి ఇక్కడ ఏమొచ్చిందంటే హాస్టిలిటీ. ఓకే. సో హాస్టిలిటీ అంటే సింపుల్గా చెప్పాలంటే ఫస్ట్ అయితే ఆప్షన్ చూద్దాం, ఆప్షన్స్ తర్వాత మీకు మీనింగ్ చెప్పేస్తా చూడండి. సో చూడండి హాస్టిలిటీకి కింద 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఎనిమిటీ, సింపతి, గుడ్ విల్, ఫ్రెండ్షిప్. ఓకే. సో ఒక్కసారి గమనిస్తే ఈ సింపతి, గుడ్ విల్, ఫ్రెండ్షిప్ అనేది సేమ్ టోన్లో ఉన్నాయి. ఓకే. సో ఒకదానికి 3 ఆప్షన్స్ అయితే ఆన్సర్స్ ఉండే ఛాన్స్ ఉందా, లేదు. సో ఓన్లీ 1 ఆప్షన్ కాబట్టి ఎనిమిటీ. సో ఇట్లా మనం ఆన్సర్ చేయొచ్చు టోన్ని బట్టి లేదా వీటిని బట్టి. ఓకే. సో ఇది కూడా రావాలన్నా మనకి ఇంగ్లీష్లో నాలెడ్జ్ ఉండాల్సిందే. ఓకే. సో అస్సలు చదవకుండా మనం ఆన్సర్ చేస్తాం అనుకోవడం కరెక్ట్ కాదు. సో ఎంతో కొంత చదివితే ఇది ఒక ప్రాసెస్ అన్నట్టు, మన టైం బాగుంటే ఇట్లా ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇవన్నీ ప్రీవియస్ బిట్స్, ఇవి నేను తయారు చేసిన ఏం కాదు. సో ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ లాస్ట్ ఇయర్స్లో వచ్చిన బిట్స్ ఇవి. ఓకే. సో చూడండి ఇక్కడ హాస్టిలిటీ అంటే సింపుల్గా చెప్పాలంటే శత్రుత్వం అన్నట్టు దీని అర్థం. మనం తెలుగులో చెప్పాలంటే శత్రుత్వం.
ఓకే. సో ఇక్కడ ఎనిమిటీ అన్న శత్రుత్వం, ఇక్కడ సింపతి, గుడ్ విల్, ఫ్రెండ్షిప్ అనేది మొత్తం ఆపోజిట్ వర్డ్స్. ఈ ఎనిమిటీకి అన్నీ ఆపోజిట్ వర్డ్సే కదా, సింపతి, గుడ్ విల్, ఫ్రెండ్షిప్ ఇవన్నీ ఆపోజిట్ వర్డ్సే కాబట్టి ఇవి ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. ఓకే. సో ఇవి మూడింటికి మళ్ళీ సేమ్ మీనింగ్ వస్తుంది కాబట్టి ఒక్క క్వశ్చన్కి అయితే 3 ఆన్సర్స్ ఉండవు కదా, అట్లీస్ట్ 2 అన్నీ ఉండవు కదా. సో ఆ విధంగా మనం ఎలిమినేట్ చేసుకొచ్చినట్టు. ఓకే. సో నెక్స్ట్ వర్డ్, సో చూడండి ఇక్కడ నెక్స్ట్ వర్డ్ ఏంటంటే అబ్స్టాకిల్. ఓకే. సో అబ్స్టాకిల్కి మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటిది, బెనిఫిట్, క్లియరెన్స్, యాక్సెసరీ, బ్యారీ అంటుంది. ఓకే. సో బెనిఫిట్, క్లియరెన్స్, యాక్సెసరీ, బ్యారీ. ఓకే. సో ఇక్కడ యాక్సెసరీ కాకుండా యాక్సెస్ అని ఉందనుకోండి, క్లియరెన్స్, యాక్సెస్ ఆల్మోస్ట్ సేమ్ మీనింగ్ వచ్చేది. సో ఇక్కడ అబ్స్టాకిల్ అంటేనే నెగిటివ్ మీనింగ్ మనకి తెలుసు, కొంచెం ఐడియా ఉంటుంది అనుకుంటా. అబ్స్టాకిల్ అనేది మనం వింటూనే ఉంటాం. సో అబ్స్టాకిల్ అంటే అవరోధం అన్నట్టు, సింపుల్గా చెప్పాలంటే, మన తెలుగులో చెప్పాలంటే అవరోధాన్ని మనం అబ్స్టాకిల్ అంటాం. ఓకే. సో బెనిఫిట్ అనేది కావాలి, క్లియరెన్స్ అనేది ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్ వర్డ్, ఇది మనకు ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే మనకు సినానిమ్ కావాలి. ఓకే. సో యాక్సెసరీస్ అంటే ఇప్పుడు మన ఫోన్ ఉంది, అదర్ యాక్సెసరీస్, ఇయర్ ఫోన్స్, వెబ్ క్యామ్స్, వాటన్నిటిని అదర్ యాక్సెసరీస్ అంటారు. సో ఒకవేళ యాక్సెస్ అని ఉందనుకోండి, యాక్సెస్ అనేది క్లియరెన్స్ అన్నట్లు. ఓకే. సో యాక్సెస్ అంటే అనుమతి లభించినట్టు, క్లియరెన్స్ అని అదే కదా ఆన్సర్. ఓకే. సో ఇది కూడా మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. ఇంకేముంది, బెనిఫిట్. ఇక్కడ అబ్స్టాకిల్ అనేది నెగిటివ్ వర్డ్, మనకు చూడగానే తెలిసిపోతుంది, అవరోధం అనేది నెగిటివ్ వర్డ్. ఓకే. సో బెనిఫిట్ అనేది పాజిటివ్ వర్డ్, ఇది మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు, ఎందుకంటే మనకు సినానిమ్ కావాలంటే నెగిటివ్ వర్డ్కి నెగిటివ్ వర్డే ఉంటుంది. ఓకే. సో అట్లా అబ్స్టాకిల్ అంటే ఇక్కడ ఏంటంటే బ్యారీ అంటే ఏంది, ఇప్పుడు మనకి పోలీస్లో బ్యారికేడ్స్ పెడతారు. సో బ్యారికేడ్స్ అంటే ఏంటిది, అడ్డుగోడలు అంట చెప్పాలంటే. ఓకే. సో అబ్స్టాకిల్ అంటే అదే అడ్డుపడడం, బ్యారీ అంటే సేమ్ అవరోధం, అడ్డుపడడం. ఓకే. సో బ్యారీ అంటే అదే, మీరు ఎట్లా గుర్తుపెట్టుకుంటే బ్యారికేడ్స్ ఉంటాయి కదా. ఓకే. సో అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో నెక్స్ట్ వర్డ్. ఓకే. సో ఆల్మోస్ట్ అన్ని వర్డ్స్ అయిపోయినాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. సో దీన్ని మీరు ఇంకా కంటిన్యూ చేయాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి, సార్ కంటిన్యూ చేయండి అని చెప్తే నేను కంటిన్యూ చేసేస్తాను. ఓకే. సో ఎందుకంటే ఇలా నేర్చుకోవడం అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఇలా నేర్చుకోవడం ఇష్టం ఉంటే కంటిన్యూ అని కామెంట్ చేయండి, కంటిన్యూ చేయండి అని చెప్పండి. సో దీంతోపాటు నేను ఆల్రెడీ వొకాబులరీకి రూట్ వర్డ్స్ క్లాసెస్ చేశాను. ఓకే. సో వొకాబులరీ క్లాసెస్ మన ఛానల్లో ఉన్నాయి. సో ఎవరైనా సింగరేణి వాడి వీటి ప్రిపేర్ అవుతూ ఇంగ్లీష్ వొకాబులరీ కావాలనుకుంటే సో చూడవచ్చు. ఓకే. సో మన ఛానల్లో ఉన్నాయి వొకాబులరీ వీడియోస్ అన్ని, మ్యాక్సిమం ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.